హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు మిగిలిన అన్నంతో చాలా రుచిగా ప్రోటీన్తో నిండిన పన్నీర్ పీనట్ రైస్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ రెసిపీ అనేది లంచ్ బాక్స్లోకైనా మీల్స్లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడెక్కినాక ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను అయితే వేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలండి ఒక 10 వరకు వేసుకోవాలి. అలాగే కారం కోసం ఒక 6-7 పచ్చిమిర్చిని అయితే నేను యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ కోసం వేరేగా కారం ఏమి యూజ్ చేయమండి. మీ కారం తగినన్ని పచ్చిమిర్చిని అయితే ఇప్పుడే వేసుకోవాలి. అలాగే కొన్ని కొత్తిమీర కాడలు, ఒక 1/4 కప్పు వరకు రోస్ట్ చేసిన పల్లీలండి. పచ్చి వేరుశనగుళ్ళని వేసుకొని స్టేజ్లోనే వేసుకొని రోస్ట్గా అయినంత వరకు వేయించుకోవచ్చండి. ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి అన్ని వేసుకున్నాం కదండి. పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగితే దాని మీద ఒక కలర్ వస్తుంది కదండి, అవి వచ్చినంత వరకు అయితే వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగినాక ఇందులోని క్లీన్ చేసుకున్న 30 గ్రామ్స్ వరకు కొత్తిమీరని అయితే వేసుకోవాలండి. కొత్తిమీరని వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. కొత్తిమీర వేగడానికి టైం పట్టదు, ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. కొత్తిమీర ఈ విధంగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఈ పేస్ట్కి సరిపడినంత ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే ఉప్పునైతే వేసుకోవాలండి. అలాగే ఇవి గ్రైండ్ అవ్వడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను, ఎక్కువ వేసుకోవద్దు. ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మిక్సీ అనేది మెత్తగా పట్టించుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక 2 చుక్కల వరకు అయితే ఆయిల్ని అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడెక్కినాక నేను ఇక్కడ 150 గ్రామ్స్ 150 గ్రాముల వరకు పన్నీర్ని అయితే ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ పన్నీర్ పైన ఒక చిటికెడంత ఉప్పు, ఒక చిటికెడంత పసుపు, ఒక చిటికెడంత కారం వేసుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వేయించుకోవాలండి. ఇలా పన్నీర్ వేయించుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. అలాగే రైస్లో మిక్స్ చేస్తాం కాబట్టి విరిగిపోకుండా ఉంటుందండి. అలా టేస్ట్ కూడా బాగుంటుందండి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చినంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు పన్నీర్ని అయితే వేయించుకోవాలి. ఇదిగోండి కలర్ ఈ విధంగా చేంజ్ అయింది కదా, ఈ విధంగా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పన్నీర్ కూడా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ రైస్కి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ ఆయిల్తో మేము ఈ రైస్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ వేడెక్కినాక ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగా చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ అనేది పింక్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువ మగ్గన అవసరం లేదు, కాస్త మగ్గితే సరిపోతుంది. ఆనియన్ అనేది ఇలా వేగినాక ఇందులో ఒక పెద్ద సైజు క్యారెట్ని అండి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఈ స్టేజ్లో మీకు మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యాబేజ్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ క్యారెట్ని వేసుకొని హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో మనం మిక్సీ పట్టించుకున్న కొత్తిమీర పీనట్ పేస్ట్ ఉంది కదండి, వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లోనే కుక్ చేసిన రైస్ని అండి వేసుకోవాలి, ఒక 2 కప్పుల దాకా. నేనైతే నైట్ డిన్నర్ చేస్తున్నాను కాబట్టి మధ్యాహ్నం మిగిలిన రైస్తో ఈ రెసిపీ అనేది చేస్తున్నానండి. ఈ రైస్ 2 కప్పుల దాకా ఉంటుంది. రైస్ వేసుకొని ఒకసారి హై ఫ్లేమ్లోనే అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిసిపోయిన దాంట్లో రైస్కి తగినంత ఉప్పుని వేసుకోండి. మనం పేస్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు రైస్కి తగినంత ఉప్పుని వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. అలాగే పన్నీర్ అనేది కూడా వేయించుకున్నాం కదా, వేయించిన పన్నీర్ కూడా వేసుకోవాలండి. అలాగే గుప్పుడంతా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసుకొని
ఒకసారి బాగా కలిసేటట్టు హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలండి. బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ రైస్ని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే లంచ్ బాక్స్లు కూడా ఈజీగా అనేది చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. అంతేనండి, పన్నీర్ పీనట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా తక్కువ సమయంలో ఎంతో రుచిగా పన్నీర్ పీనట్ రైస్ అని రెడీ అయిందండి. మీరు కూడా తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం స్వయం పాకం రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.